ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా గొప్ప దయాస్వరూపుడు. వారి యొక్క అవతార ప్రస్థానంలో శరీరంతో ఉన్నప్పుడు, శరీరాన్ని వదిలిన తర్వాత కూడా జీవులపైన అపూర్వమైనటువంటి దయా కృపామృతాన్ని వారు వర్షింపజేస్తూనే ఉన్నారు. బాబా ఒక మాట అంటారు, నా భక్తుల ఇంట్లో లేమి అనేటువంటి శబ్దం పొడచూపదు, అసలు అన్నపానీయాలకు నా భక్తుడికి లోటు ఉండదు అని అంటారు. ఇది దేనికోసం అన్నారు బాబా? బాబా యొక్క లక్ష్యం ఏమిటంటే, ఆకలితో ఉన్నటువంటి జీవుడు దైవాన్ని కనుగొనలేడు. మరి ఆకలితో ఉంటే భగవంతుని కనుక్కోలేనటువంటి జన్మ దేనికోసం? కాబట్టి ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి జీవి యొక్క ఆత్మారాముడు ప్రతినిత్యము శాంతిస్తూనే ఉండాలి, ప్రతి పూట కూడా తృప్తిగా భోజనం చేస్తూ ఉండాలి. అలా అయితేనే విష్ణువును తెలుసుకోగలుగుతాడు. లేకపోతే భగవంతుని ధ్యాసలో ఉండడం కష్టం. బాబా అన్నటువంటి మాట మనకు అన్నాన్నిచ్చే వరంగా మనం చూస్తాం. కానీ అన్నాన్నిచ్చే వరం మాత్రమే కాదు, మనం ఈ భూమిపైన మానవ జన్మ తీసుకున్నందుకు ఆ జన్మకు సార్థకత ఏమిటంటే, మన ధ్యాసంతా కూడా భగవంతునిపైనే ఉండాలి. ఒక్క భగవంతునిపైనే కాదు, మనం చేసేటువంటి పని ఆలోచనలో స్థిరత్వం ఉండాలంటే ఖచ్చితంగా జీవుడికి సమయానికి ఆహారం కావాలి. అందుకోసమే బాబా నా భక్తుడి ఇంట్లో అన్నపానీయాలకు లోటు ఉండదు అని అన్నారు. మనం తరించడానికి ఏదైతే కావాలో దాని ప్రాథమిక అవసరాలను నేను ఎవరు అనేటువంటి భేదభావం లేకుండా, వీడు నావారా, లేకపోతే పుణ్యాన్ని చేసి ఉన్నాడా, పుణ్యాన్ని సంపాదించుకోలేదా, కర్మలు అడ్డుపడుతున్నాయా, కర్మల వల్ల వీడికి నేను ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నానా అనేటువంటిది ఏమీ ఉండదు. ఏవి అడ్డొచ్చినా సరే తనను శరణు వచ్చినటువంటి వారికి అన్నపానీయాలకు లోటు ఉండదు. ఎందుకంటే తన వద్దకు వచ్చిన తర్వాత పరమార్థాన్ని సాధించాలంటే జీవుడు పరమాత్ముడిలో లీనం కావాలి, పరమాత్ముని పైన ధ్యాస ఉండాలి. ఉత్తి కడుపుతో దేనిని కూడా సాధించలేము అనేటువంటి దాన్ని బాబా బలంగా మన మనసులో నాటారు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వారికి అన్నవస్త్రాలకు అసలు లోటు ఉండదు. బాబా తన వారిని ఎవరిని కూడా ఉపవాసం అంటూ ఉండనివ్వరు. మనము 32వ అధ్యాయంలో ఒక లీల చదువుకుంటాం. గోఖలే భార్య షిరిడీకి వచ్చి ఉపవాసం ఉండాలనుకుంటుంది. బాబా ఆమె ఉపవాసాన్ని మానిపించి దాదా కేల్కర్ ఇంటికి పంపించారని చెప్పి. అసలు ఇంతకంటే ముందు ఏం జరుగుతుందంటే, సచ్చరిత 32వ అధ్యాయంలో ఉంటుంది, చాలా జాగ్రత్తగా చదవండి. గోఖలే భార్య షిరిడీకి రాకముందే ముందు రోజు బాబా దాదా కేల్కర్తో ఒక మాట అంటారు, హోలీ పండుగ రోజు నా వాళ్ళు ఎందుకు పస్తులుండాలి, నేను నా వారిని పస్తునుంచుతానా, చూడు ఏం జరుగుతుందో అని అంటారు. కేల్కర్కి అర్థం కాదు. ఎందుకంటే అతను బాబా దగ్గరికి వచ్చి ద్వారకామాయిలో కూర్చున్నంతసేపు రేపు ఇంట్లో భోజనం ఎందుకు ఉండదు అనేటువంటి విషయం తనకు తెలియదు. కానీ ఆ రోజు సాయంత్రానికి కేల్కర్ దాదాభట్ భార్యకు తను ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి, బయట అంటూ ముట్టుతోటి బయట ఉండాల్సినటువంటి పరిస్థితి. దాంతో హోలీ పండుగ రోజు పిల్లలకు బొబ్బట్లు కానీ మిఠాయిలు కానీ ఏవీ చేసి పెట్టేటువంటి ఆస్కారం లేదు. సాయంత్రానికి అప్పుడు తెలుస్తుంది దాదా కేల్కర్కు, బాబా అన్నారు కదా పండగ పూట నా పిల్లల్ని నేను పస్తులుంచుతానా అని చెప్పి. సరే ఏం జరుగుతుందా అని చెప్పి దాదా కేల్కర్ రాత్రంతా కూడా ఆలోచిస్తూ ఆసక్తితో చూస్తారు. తెల్లవారి గోఖలే భార్య సిఫార్సు లేఖ తీసుకొని బాబా దర్శనానికి వస్తుంది. ఆవిడని చూసి బాబా అంటారు, ఉపవాసాలు నిరాహారంగా ఉండడం ఎందుకు, మనకు నిశ్చింతగా ఆహారాన్ని తీసుకొని భగవంతుని ధ్యాసలో ఉండాలి. కానీ అలా ఉంటేనే భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది. ఆమె ఏమో ఎందుకోసం వచ్చింది, పవిత్రమైనటువంటి హోలీ రోజు గురువు సమక్షంలో ఉపవాసం చేయాలని చెప్పి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండాలని వస్తుంది. కానీ బాబా ఇటువంటి ఉపవాసాలను అస్సలు ఎంకరేజ్ చేయడు కదా. అందుకనే ఆవిడతో అంటారు, ఎందుకు శరీరాన్ని కష్టపెట్టుకునేటువంటి ఈ ఉపవాసాలు, వెళ్ళు చక్కగా దాదాభట్ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకు చక్కటి బొబ్బట్లు చేసి పెట్టి మంచి పిండి వంటలు చేసి వారికి పెట్టి నువ్వు తృప్తిగా భోజనం చెయ్యి,
తద్వారా ఆ పిల్లలందరూ కూడా పండగ ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి బాబా చెప్తారు. ఇక్కడ మనిషి యొక్క నైజం ఏంటంటే, మనం ఒక్కసారి ఒక నిశ్చయానికి వచ్చామంటే ఆ నిశ్చయాన్ని మానాలంటే చాలా కష్టం. మనము ఒక్క పంతం పడితే ఆ పంతంలోనే ఉంటాం. ఈరోజు ఉపవాసం ఉండాలంటే ఉపవాసం అంతే, ఈరోజు ఈ పని చేయకూడదంటే చేయకూడదు అంతే. కానీ ఆవిడ గోఖలే భార్య బాబా చెప్పగానే ఏమాత్రం కూడా ఎదురు మాట్లాడకుండా, సంశయం లేకుండా దాదా భట్టింటికి వెళ్ళి వంట చేసేస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. దీని యొక్క సారాంశం ఏమిటంటే, గురువు యొక్క వచనాలను తూచా తప్పకుండా పాటించేటువంటి వారి యొక్క ఉద్ధరణ ఆలస్యం లేకుండా జరిగిపోతుందట. ఆమె ఏ సంకల్పంతో అయితే వచ్చిందో ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరి ఉంటుంది. ఆ సంకల్పం నెరవేరడానికి తన శరీరాన్ని కష్టపెట్టుకుందాం అనుకుంటుంది ఉపవాసం ద్వారా. కానీ బాబా అవకాశం ఇవ్వలేదు. బాబా యొక్క ఇచ్చ ఏమిటంటే, ఎవరూ కూడా ఆకలితో తమ శరీరాలను ఇబ్బంది పెట్టుకోకూడదు. ఇబ్బంది పెడితే దేనిపైన కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఆమె ఉపవాసం ఉందామని వచ్చింది. నిజంగా పౌర్ణమికో అమావాస్యకో ఒక ముఖ్యమైనటువంటి పండుగ పర్వదినాల్లో ఉపవాసం ఉంటే నిజంగా నీ మనస్సు శివుడిపైనో విష్ణువుపైనో అది నిలకడగా ఉంటుందా? ఉండదు కదా. ఎంతసేపు కడుపులో ఆకలి, అదేవిధంగా మనసంతా కూడా ఒక అలజడిగా ఉంటుంది. ఎందుకు? రోజు నీ శరీరానికి దేన్నైతే అలవాటు చేశావో నీ శరీరం అదే కోరుకుంటుంది, నీ ఇంద్రియాలు అవే కోరుకుంటాయి. అందువల్ల ఇంద్రియాలన్నీ కూడా రోజు మనం తినేటువంటి, మన ఇంద్రియాలకు మనం పెట్టేటువంటి ఆహారం కోసమే అవి ఎదురు చూస్తూ ఉంటాయి. అంతే తప్ప భగవంతుని ధ్యాసలో ఉండదు. అందుకే గోఖలే భార్యకు బాబా చెప్తాడు, అమ్మా అన్నం తినేవారు విష్ణు స్వరూపులు. అన్నం తింటేనే విష్ణు స్వరూపం నీ మనసులో నిలకడగా ఉంటుంది, లేకపోతే అది ఉండదు అని చెప్పి బాబా చెప్తారు. అంతేకాదు, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు అవగాహనకు రావాలి. బాబా ఎవరిని కూడా ఉపవాసం ఉంచేటువంటి వారు కాదు. ఆ రోజు షిరిడీలో హోటళ్ళు లేనటువంటి పరిస్థితి. కానీ బాబా మాత్రం వచ్చినటువంటి అతిథులను జోగింటికి, తాత్యా ఇంటికి, దాదా కేల్కర్ ఇంటికి, ఇలా అనేక మంది ఇళ్లలోకి పంపించేటువంటి వారు. అది కాకుండా వాడాలో ఎవరైతే భోజనాన్ని వండుకొని తినేటువంటి వారో ఆ భోజనం వండుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయమని చెప్పి సాటే తరఫున దాదా కేల్కర్ను, అదేవిధంగా దీక్షిత్ వాడాలో కూడా ఎవరైనా సరే వచ్చి వంట చేసుకునేందుకు వీలుగా ఆ రోజు సౌకర్యాలను బాబా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తన దర్శనం కోసం వచ్చి ఎవ్వరూ కూడా కడుపు మార్చుకోకూడదు, అర్ధాకలతో ఉండకూడదు అనేటువంటిది బాబా యొక్క లక్ష్యం. అంతేకాదు, బాబా షిరిడీకి వచ్చినటువంటి నాటి నుండి ఏ రోజు వారు ఒంటరిగా భోజనం చేయలేదు. ఎవరూ లేనటువంటి రోజు తన పక్కన ఉన్నటువంటి జీవులకు, పిల్లికి, కుక్కకు, కోడికి అన్నింటికీ కూడా ఆహారాన్ని ఇచ్చి వారు ఆహారాన్ని తిన్నారు తప్ప తాను ఎప్పుడూ కూడా ఒంటరిగా భోజనం చేయలేదు. బాబాకు మధ్యాహ్న ఆరతి ప్రారంభమైన తర్వాత నైవేద్యాలన్నీ కూడా వారి వద్ద పెడితే అందరినీ పేరు పేరున పిలిచి తమ కుడి ఎడమ భుజాల వైపు దాదాపు 5-6 మంది, 5 మంది 5 మంది 10 మంది దాకా కూర్చొని భోజనం చేసేటువంటి వారు. అంతేకాదు, తన కోసం వచ్చినటువంటి వారి యొక్క బుద్ధి ఎలాంటిది, వారి స్వభావం ఎలాంటిది అనేటువంటిది చూడకపోయేటువంటి వారు. అన్నం తినేటువంటి సమయానికి అతని బుద్ధి ఏమైనా అయి ఉండని, అతని స్వభావం ఏమైనా అయి ఉండని, బాబా వారిని తప్పకుండా భోజనం చేయమని చెప్పేటువంటి వారు. బడే బాబా చాలా సందర్భాల్లో ఏదో ఊరు వాళ్ళతోటి చిన్న తగులు వచ్చేసి అప్పుడప్పుడు పోయి వాడాలో కూర్చునేటువంటి వారు. భోజనం సమయానికి బాబా ఎంతో ప్రేమగా బడే బాయ్ అని చెప్పి పిలిచినా సరే వారు రాకపోయేటువంటి వారు. అటువంటి సందర్భంలో బాబా భోజనాన్ని ముట్టేటువంటి వారు కాదు. మళ్ళీ శ్యామ లాంటి వారు, తాత్యా లాంటి వారు వెళ్ళి మీరు భోజనానికి రాకపోవడం వల్ల బాబా ఉపవాసం ఉంటారు, బాబా భోజనం చేయట్లేదు, దయచేసి మీరు రండి అని చెప్పి బడే బాబాని తీసుకొచ్చేటువంటి వారు. ఈ విధంగా బాబా భోజనం చేసేటువంటి సమయంలో కూడా ఎవ్వరూ కూడా ఉపవాసం ఉండకూడదు అనేటువంటిది వారు పెట్టుకున్నటువంటి నియమం. మనల్ని కూడా అదే విధంగా జీవించమని చెప్పారు. ఎందుకంటే ఒకరి ఇంట్లో అతిథిగా ఉన్నటువంటి సీతాబాయి తర్కడు కుక్కకు ఒక రొట్టె వేస్తే, అమ్మాయి ఈరోజు నా ఆకలి తీర్చావు, ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది అని అంటారు.
ఎందుకనంటే నీవు నీతో ఉన్నటువంటి జీవులను ఆకలిని కూడా నువ్వు గ్రహించమన్నటువంటిది బాబా యొక్క ఉద్దేశం. బాబా యొక్క తత్వాన్ని చూస్తే పుస్తకాల్లో చదివినటువంటి ఒక సోషలిస్టిక్ భావజాలం అక్కడ మనకు కనిపిస్తుంది. బాబా యొక్క తత్వము సోషలిస్టిక్ భావజాలం కంటే కూడా ఇంకొంచెం ముందుకెళ్ళిందేమో అనిపిస్తుంది. సోషలిస్టిక్ భావాల్లో ఏముంటాయంటే, ఐడియాలజీలో నీవు నీతో పాటు అందరికీ సమానంగా ఒకే రకమైనటువంటి భోజనం ఉండాలి, అందరిలో సమానత్వం ఉండాలి, పేద ధనిక అనేటువంటి తేడా ఉండకూడదు, అందరికీ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని ప్రభుత్వాలు అందించాలి, అందరికీ సమానమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి సోషలిజం సిద్ధాంతం చెప్తుంది. కానీ బాబా ఇంకొంచెం అడుగు ముందుకేశాడు. కేవలము మనుషుల మధ్య సమానత్వం కాదు, కేవలము మనుషులకు అందరికీ సమానంగా ఆహారం దొరకడం కాదు, అందరికీ సమానంగా సౌకర్యం దొరకడం కాదు, నిన్ను నమ్మి నీతో ఉంటున్నటువంటి మూగ జీవులకు కూడా అటువంటి ట్రీట్మెంటే ఉండాలనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం. అందుకనే కుక్కకు రొట్టె వేస్తే నా ఆకలి తీరిందమ్మా అన్నారు. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అని అన్నారు. అంటే నీవు నీతో పాటు ఉన్నటువంటి ఆ జీవి ఏదైనా సరే నువ్వు తినేటువంటి సమయానికి దానికి ఒక రొట్టె ముక్కనో ఒక అన్నం ముద్దనో పెడితే దాని ఆకలి తీర్చినట్టు. కాబట్టి నీవు, నీ కుటుంబము, నీ మిత్రులు, నీ బంధువులు మాత్రమే కాదు, నీతో పాటు ఈ లోకంలో ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి జీవుల పట్ల కూడా సమానమైనటువంటి ఆదరణను కలిగి ఉండు అనేటువంటిది ఇంతకంటే గొప్ప సిద్ధాంతం ఈ కల్పాంతం వరకు ఎవరు ప్రతిపాదించరు. మనకు ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి, అనేక రకాలైనటువంటి భావజాలాలు ఉంటాయి. కానీ బాబా యొక్క భావజాలము ఎవరికీ అందనటువంటిది, అది ఎవరు ఊహకు కూడా దానిని అందనటువంటి విధంగా బాబా జీవులను సంస్కరించడానికి వారు సద్గురువు యొక్క రూపంలో ఈ భూమిపైన వారు అవతరించారు. అందుకనే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళల్లో అన్ని రకాల భావజాలాలు కనిపిస్తూ ఉంటాయి. మనుషులు పూర్తిగా మారిపోతారు, వారి మనస్తత్వాలు మారుతాయి, మనుషుల్లో ఉన్నటువంటి కల్మషాలు పోతాయి. సాధారణంగా ఇవన్నీ పోవడం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. కానీ బాబా మార్గంలో ఇవన్నీ పోతాయి. పోయి అందరినీ సమానంగా ప్రేమించేటువంటి గొప్ప స్థితిని సద్గురువు వద్ద మనం పొందగలుగుతాం. సాయిబాబా యొక్క వైభవము ఇంతగా వెలిగిపోతుంది అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? ఈరోజు బాబా గారికి అలంకరించేటువంటి కిరీటాలు, సింహాసనాలను చూసి మనం వైభవం అనుకోకూడదు. బాబా యొక్క వైభవం ఈరోజు సమాజంలో కనిపిస్తుంది. బాబా యొక్క వైభవం ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? నేను భోజనం చేస్తున్నాను, నాతో పాటు ఇతరులు కూడా భోజనం చేయాలి, అందుకోసం నేను దీనులకు, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్లకు నా సహాయాన్ని అందించాలి. ఎక్కడైనా సేవా కార్యక్రమం ఉంటే, ఎక్కడైనా అన్న సంతర్పణ ఉంటే అందులో నేను కూడా భాగస్వాముని కావాలి, నా ధనంతో నలుగురు భోజనం చేయాలి అనేటువంటి ఈ సామ్యవాద సిద్ధాంతం బాబా తత్వంలో ఉంటుంది. సాధారణంగా సోషలిస్టిక్ భావజాలం ఎవరైనా మనకు బోధిస్తే అది చాలా వింతగా కనిపిస్తుంది, దాన్ని మనం ఆచరించగలుగుతామా అనుకుంటాం. కానీ బాబా అదే సోషలిస్టిక్ విధానాన్ని చాలా అద్భుతంగా చిన్న చిన్న మాటలతో చెప్పారు. నీవు నీతో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఆకలి కొని ఉంటారో వారికి ఆహారాన్ని ఇవ్వు అని అన్నారు. ఇది చాలా చిన్న పదాలతోటి. ఇదే విషయం చెప్పాలంటే సోషలిజంలో పెద్ద పెద్ద పదాలు ఉంటాయి. కానీ బాబా ఒక సామాజిక శాస్త్రవేత్త, సమాజంలో మనుషులు ఎలా ఉండాలో తెలిసినటువంటి వారు. శాస్త్రవేత్తలు కేవలం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా అమలు చేయాలో వారు ఆచరించి చూపెడతారు, ప్రయోగాలను చేస్తారు. బాబా ఇటువంటి ప్రయోగాలనే చేశారు వారు ఉండగా. మొదట తెచ్చుకున్నటువంటి భిక్షాన్నాన్ని జీవులకు పెట్టాడు. ఆ తర్వాత భక్తులు రావడం ఆరంభమైన తర్వాత, నైవేద్య పల్లెలు రావడం అయిన తర్వాత తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేయాలనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. వారి సమాధి తర్వాత వారు చెప్పినటువంటి బోధ, ఆకలిగా ఉన్నటువంటి వారికి అన్నాన్ని ఇవ్వండి. ఈరోజు షిరిడీకి గురు పౌర్ణమికి కానీ అక్కడ జరిగే ఉత్సవాలకు బాబా పైన ప్రేమతోటి చాలా సాధారణ మధ్యతరగతి, చాలా దిగువ తరగతి జనాలు మహారాష్ట్ర, ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి వస్తారు. మనలాగా వారు రూములు తీసుకోరు, భుజాన ఒక బ్యాగు తగిలించుకొని 1000 రూముల్లో ఉండి
అక్కడ డార్మెంటరీలో పడుకొని లాకర్లో బ్యాగ్ పెట్టుకొని స్నానాలు చేసి బాబా దర్శనానికి వస్తారు. భోజనం కోసం హోటల్కి వెళ్ళరు, ప్రసాదాలయానికి వెళ్ళి అక్కడ బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే తన కోసము అనేక దూర ప్రాంతాల నుంచి జనులు వస్తారు. వచ్చినటువంటి వారికి కావలసినటువంటి ఆదరణను నేను ఇవ్వాలని చెప్పి ఈరోజు గొప్ప భక్త నివాస్ కానీ లేకపోతే సాయాశ్రమం కానీ ఇటువంటి సంస్థలు అటువంటి వారి కోసమే, కేవలం రూమ్లలో ఉండేటువంటి వారికి మాత్రమే కాదు, తన వద్దకు వచ్చినటువంటి వారి కడుపు నింపాలి, తన వద్దకు వచ్చి ఏ రోజు కూడా ఆకలితో మరలి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసాదాలయాన్ని సంస్థ నిర్వహిస్తుంది. బాబా ముందు చూపు ఇలా ఉంటుంది. కేవలము చెప్పడం మాత్రమే కాదు, బాబా ఆచరించి చూపెడతారు. సిద్ధాంతాలన్నీ చెప్పడానికే ఉంటాయి, ఆచరించడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. అందుకనే బాబా వారు ఆచరించి చూపెట్టారు. బాబా మహాసమాధి అయిన తర్వాత కొద్ది కాలానికే అన్నప్రసాదాలయం ప్రారంభమైంది. అన్నప్రసాదాలయం రోజు రోజుకు అది విస్తరిస్తూ ఈరోజు అద్భుతమైనటువంటి ఆసియా ఖండంలోనే గొప్ప సోలార్ ఎనర్జీతోటి నడుస్తున్నటువంటి గొప్ప కిచెన్గా అది పేరు పొందింది. ఈ విధంగా బాబా ప్రతిదాన్ని కూడా వారు ఆచరించి బోధించారు. అందుకనే ఈరోజు మన మనసుల్లో అది చాలా దృఢంగా నిలిచిపోయింది. చాలామంది ఆహారాన్ని మానేస్తూ ఉంటారు, ఇది బాబాకి ఇష్టం ఉండదు. ఇటీవల కాలంలో ఒక తల్లి భర్తను కోల్పోయి విపరీతంగా రోధిస్తుంది. అరే ఎంత మొండితనం అంటే, బిడ్డ చెప్తుంది, కొడుకు చెప్తున్నాడు, మనవలు చెప్తున్నారు, మనవరాలు చెప్తున్నారు, నాయనమ్మా తిను, నువ్వు తింటే కదా మేము ఆనందంగా ఉండేది అంటే, లేదు ఆయన తింటున్నాడో లేడో, ఆయన పైలోకాలకు వెళ్ళాడు, ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అనేటువంటి మాటలు మాట్లాడేది దిగులతో భోజనం చేయకపోయేది. ఒకరోజు బాబా మధ్యాహ్నం పూట స్వప్నంలో దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి తన భర్తను లేపుకొని వచ్చి ఆవిడ దగ్గర నిలబెడతాడు. చూసావా అన్నాకు డొక్కలు ఎలా ఎండుకపోయాయో, శక్తి ఎలా నీరసించిపోయిందో చూసావా, నువ్వు ఇక్కడ తినకపోతే ఆయన పైలోకంలో సంతోషంగా ఉంటాడనుకున్నావా? మీరు చేసినటువంటి శారదకర్మల్లో పెట్టినటువంటి ఒక్క పదార్థాన్ని ఆయన ముట్టట్లేదు. అంతేకాదు నువ్వు ఈ పెడుతున్నటువంటి ఆయన చిత్రపటం ముందు పెడుతున్నటువంటి ఒక్క పదార్థంలో ఇసుమెంతైనా కూడా ఆయన తినట్లేదు. ఎందుకమ్మా బాధ పెడతావు ఆయన్ను, అన్న కడుపు ఎందుకమ్మా మాడుస్తావు అని అంటాడు. ఆవిడ మెలకువ వచ్చిన తర్వాత ఆలోచిస్తుంది. అంటే నేను ఇక్కడ తినకుండా కడుపు మార్చుకుంటే తన భర్త పైలోకాల్లో బాధపడుతున్నాడు. వెంటనే కోడలు పిలుస్తుంది, నాకు ఇప్పుడు భోజనం పెట్టంటది. భోజనం లేదు ఇంట్లో. అప్పటికప్పుడు వండి వార్చి వేడివేడి భోజనం పెడితే ఎంతో తృప్తిగా ఆ తల్లి తింటుంది. ఆ కుటుంబ సభ్యులకు చెప్తుంది, నేను ఉపవాసం ఉండడం ద్వారా పైలోకాల్లో ఉన్నటువంటి మీ నాన్నగారు వారు భోజనం చేయట్లేదు, బాబా స్వయంగా వారిని తీసుకొచ్చి నాకు చూపెట్టారని చెప్పి. అంటే తన బిడ్డలు ఎవరూ కూడా కడుపు మార్చుకోవడానికి బాబా అంగీకరించారు. అందుకనే ఈరోజు మనందరము కూడా గురువు యొక్క వాక్కును ఎక్కడ పరిపాలించినా పరిపాలించకపోయినా ఉపవాసాల దగ్గర మాత్రం గురువు యొక్క ఆజ్ఞను మనం తప్పకుండా పరిపాలించాలి. బాబా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ఇటువంటి బోధనే చేస్తారు. భేదభావాన్ని అనేటువంటిది వారు పూర్తిగా తొలగిస్తారు. సాధారణంగా ఇప్పటికి కూడా చాలామందిలో ఉంటుంది, నేను నమ్మినటువంటి గురువే గొప్ప, నా గురువే సనాతనుడు, నా గురువే గొప్ప పరమాత్మతత్వాన్ని తెలిసినటువంటి వారని అనుకుంటాం. ఆ భేదభావాన్ని కూడా బాబా తొలగించేశారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. గురువు అనేటువంటి పదం ఏ విధంగా అయితే ఒకే పదం ఉంటుందో ఆ 3 అక్షరాలు ఏ శరీరంతో ఉన్నా సరే గురువు ఒక్కరే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేం. అందుకనే కదా డాక్టర్ పండిట్ లాంటి వాడిని షిరిడీ దాకా తీసుకొచ్చి, నాకు అదేవిధంగా కాకాపురాణిక్కు తేడా లేదు, నాలో కాకాపురాణిక్ను చూశావు కాబట్టి నేను ఏ జాతి వాడినైనా గురువు గురువే, అందుకనే నీవు నాలో నీ గురువును చూసుకొని త్రిపుండాన్ని గీశావు, నాలో నీ గురువును చూసుకోవడం వల్ల నేను నీకు లొంగిపోయాను అని అంటారు. అంటే గురువుల మధ్య కూడా భేదభావం ఉండకూడదు, గురువులందరూ ఒకటే అనేటువంటి విషయం చాలా అద్భుతంగా చెప్పారు. అంతేకాదు
నాసిక్ నుంచి వచ్చినటువంటి మూలే శాస్త్రి కూడా తను గొప్ప పండితుడని, మడి ఆచారం కలిగినటువంటి వారని, అటువంటి వారు బాబా వద్దకు రాకూడదు, హారతిలో పాల్గొనకూడదు, పాదతీర్థాన్ని తీసుకోకూడదు, వారికి సాష్టాంగం చేయకూడదు అనేటువంటి దాంతో ఉన్నారు. గురువు పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి, దాంట్లో తేడా లేదు మూలే శాస్త్రికి. కానీ ఎంత గురుభక్తి తనకు ఉచ్చస్థితిలో ఉన్నా సరే ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాడు కదా, విస్మరిస్తున్నాడు కదా. గురువు ఒక్కరే, గురువు ఏ రూపంలో ఉన్న గురువే అనేటువంటి దాన్ని విస్మరిస్తున్నారు. ఏం లాభం? గురుభక్తి ఉంటే ఏం లాభం? ఉండి భేదభావంతో ఉంటే ఆ గురుభక్తి ఎందుకు పనికొస్తుంది? అందుకనే బాబా ఈ భేదభావం ఉండకూడదని చెప్పి గతించినటువంటి వారు గురువు గోలప్ స్వామి రూపంలో బాబా దర్శనమిస్తాడు కదా. దర్శనమిచ్చి గోలప్ స్వామికి నాకు భేదం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పి గొప్ప జ్ఞానబోధ చేస్తారు కదా. అదేవిధంగా భజన మండలి సమాజం యజమాని కూడా తను సమర్థ రామదాస్ భక్తుడు. బాబా వద్దకు వస్తాడు కాసుల కోసం. కాసుల మీద ఆశ ఉంది, కానీ మనసులో ఒకటి ఉంది, వీరు ముసల్మాన్ అయి ఉండి హిందువులందరి చేత సాష్టాంగ దండాలు పెట్టించుకుంటున్నారు అనేటువంటిది ఉంది. కానీ స్వప్న దర్శనం ఇచ్చి స్వప్నంలో ఎప్పుడూ కూడా తన జన్మలో పొందలేనటువంటి తన గురు సాక్షాత్కారాన్ని స్వప్నంలో ఇచ్చాడు కదా సమర్థ రామదాస్ స్వామిది. ఏం కావాలి ఇంతకంటే? అంటే భేదభావాన్ని పూర్తిగా తొలగించాడు బాబా. దయామయుడు అని చెప్పి మనం ముందు మాట్లాడుకున్నాం కదా. దయామయుడు అంటే కేవలం కోరిన వస్తువులు ఇస్తే దయామయుడు కాదు, కోరుకున్నవన్నీ ఇస్తే ఆయన దయాస్వరూపం కాదు. ఆయన దయాస్వరూపం యొక్క లక్ష్యం వేరు. ఆ దయాస్వరూపం ప్రాథమికంగా మనకిచ్చినటువంటిది ఆకలితో ఉండకూడదు, నా బిడ్డలందరింట్లో కూడా అనవస్త్రాలకు లోటు ఉండకూడదు. రెండవది అన్నం విష్ణు స్వరూపం. అంతేకాదు ఈ జీవిత పరమార్థాన్ని చేరుకోవాలంటే ముందు నీ ఆత్మారాముడు తృప్తి చెందాలి. ఆత్మారాముడు ఆకలితో అలమటిస్తుంటే భగవంతుని తెలుసుకోలేం కదా. కాబట్టి మన జీవితంలో భగవంతుని తెలుసుకోవడానికి ఎప్పుడు ఆత్మారాముణ్ణి ప్రశాంతంగా ఉంచాలి. ఈ గొప్ప ధర్మం ఇదంతా కూడా కేవలం ఇది బోధ కాదు, ధర్మం. మన మానవ జీవితంలో మనం పాటించాల్సినటువంటి ధర్మాన్ని. అదేవిధంగా భేదభావాన్ని పూర్తిగా తొలగించేస్తాడు. మనిషికి జీవికి భేదం లేదంటాడు. జీవులన్నింటి యొక్క ఆకలి తీర్చడంలో నీవు చేయాల్సినటువంటి ప్రయత్నం, నీ కృషిని నువ్వు చేయమంటాడు. అందరం సమాజంలో కలిసి జీవిస్తున్నాం, అది మనిషా జంతువు అనేటువంటిది కాదు. అందరి పట్ల ఒకే రకమైనటువంటి దయ కలిగి ఉండమన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఉన్నత స్థితికి వెళ్తే గురువుల విషయంలో కూడా భేదభావం వలదన్నాడు. గురు స్వరూపాలు వేరువేరు కావచ్చు, వారి ఆత్మలన్నీ ఒకటే అనేటువంటి విషయాన్ని బాబా అత్యద్భుతంగా చెప్పారు. ఈ కలియుగంలో ఇంత సమర్థుడైనటువంటి గురువు మరి ఒకరు లేరు, రారు అనేటువంటి విషయం మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. అంతేకాదు ఇటువంటి సమర్థుని వద్ద మనం ఉన్నందుకు మన జీవితాలు సమర్థవంతంగా ముందుకెళ్తాయి అనేటువంటి గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో మన జీవితాలను పరిపూర్ణంగా, ఆనందంగా, తృప్తిగా మనం గడుపుకోవాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.